హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, నేను ఇవాళ 6 ట్రేడ్స్ తీసుకున్నాను. ఈ 6 ట్రేడ్స్ లో నాకు ప్రాఫిట్ బుకింగే అయ్యిందండి నా లాస్ రికవరీ గ్రూప్ లో. అండ్ ఈ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది 538 పాయింట్స్. అండ్ ఒక ఏమంటారు, బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ ట్రేడ్ యాడ్ చేసుకోలేదు. యాడ్ చేసుకుంటే 550 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది నాకు ఇవాళ మార్కెట్ లో జరిగింది. సో అది ఎలా జరిగింది, దాని బిహైండ్ రీజన్ ఏంటి, ఆ ట్రేడ్ అనేది నేను ఎందుకు తీసుకున్నాను, ప్రతి ఒక్క విషయం మీకు నేను ఇవాళ అనాలిసిస్ వీడియోలో చెప్తానండి. ఓకే, ఫస్ట్ ట్రేడ్స్ చూసుకుందాం. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నాది కాల్ సైడ్ 9:15 కి యాడ్ వాచ్ లిస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసి 9:19 కి. అండ్ ఇక్కడ 9:19 కి నాకు ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 400 వరకు వెళ్ళింది. 35 పాయింట్స్ ఫస్ట్ ట్రేడ్ లో నాకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సెకండ్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ 57,300 సిఈ తీసుకున్నాను. 110 పాయింట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇది నేను కాస్ట్ టు కాస్ట్ ట్రేడ్ చేశాను కాబట్టి ఫైనల్ టార్గెట్ వరకు హోల్డ్ చేశాను. మళ్ళీ నేను 57,400 సిఈ తీసుకున్నాను. ఇక్కడ నాకు ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 108 పాయింట్స్ అయ్యింది. అండ్ సెన్సెక్స్ లో సిఈ తీసుకున్నాను. ఇక్కడ 110 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇంకో సెన్సెక్స్ లో ట్రేడ్ తీసుకున్నాను, ఫిఫ్త్ ట్రేడ్. ఇక్కడ నాకు 175 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎండ్ ఆఫ్ ది డే 57,600 పిఈ తీసుకున్నాను. పిఈలో నాకు 12 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చేసి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. దట్స్ వై ఇక్కడ నాకు చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇంకొక విషయం, నేను ఈ రోజు BTST అనేది హోల్డ్ చేసుకున్నాను. సో క్లోజింగ్ ఆప్షన్ సిస్టమ్ వల్ల కంప్లీట్ క్యాండిల్ క్లోజ్ చేసేసింది కాబట్టి ఇక్కడ నాకు హ్యూజ్ టుమారో BTST ప్రాఫిట్ అనేది నాకు ఆల్రెడీ కనిపించేసింది ఆప్షన్ చార్ట్ లో. ఓకే, అది ఏంటో రేపు రివీల్ చేస్తాను. ఆ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను కూడా రేపు రివీల్ చేస్తాను. బట్ ఆ రేపటి కోసం నేను ట్రేడ్ ఎందుకు తీసుకున్నానో ఆ హింట్ అనేది ఇవాళ అనాలిసిస్ వీడియోలో మీకు చెప్తాను నేను. ఓకే, సి, ఇవాళ ఫస్ట్ హాఫ్ లో నేను ట్రేడ్ తీసుకున్నాను 5 మినిట్స్ చార్ట్. ఫస్ట్ 5 మినిట్స్ చార్ట్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ 5 మినిట్స్ చార్ట్ లో నేను ట్రేడ్ ఎప్పుడు తీసుకున్నానండి, నా ఫస్ట్ ట్రేడ్ ఎప్పుడు తీసుకున్నాను మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ట్రేడ్ అనేది నేను 9:19 కి తీసుకున్నాను. ఓకే, ఇది 9:15 టు 9:20 క్యాండిల్. ఇది 9:20 టు 9:25 క్యాండిల్. నేను ఫస్ట్ క్యాండిల్ లోనే ట్రేడ్ తీసుకున్నాను. ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ మీకు 1 మినిట్ లో చూపిస్తాను. 5 మినిట్స్ లో అయితే చాలా లాగ్ అయిపోతుంది. 1 మినిట్ లో చూపిస్తాను మీకు నేను. ఓకే, 1 మినిట్ లో, ఇది 1 మినిట్ చార్ట్ అండి. ఓకే, ఈ 1 మినిట్ చార్ట్ లో ఇది ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి 9:15, ఇది 9:16, 9:17, 9:18, 9:19. ఇక్కడ 9:19 కనిపించిందా అండి? ఈ పాయింట్ దగ్గర నేను కింది లెవెల్స్ పెట్టుకున్నాను. ఓకే, కింది లెవెల్స్ పెట్టుకున్నాను బికాస్ ఆఫ్ ఇక్కడ ఆల్రెడీ బయింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ లో రీటెస్ట్ అయినా జరగాలి, ఈ లెవెల్ అయినా బ్రేక్ చేయాలి. బట్ మార్కెట్ ఏం చేసింది అంటే డైరెక్ట్ గా స్మాల్ గ్యాప్ చేసి మళ్ళీ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చి ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళి నాకు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చేసి ఫాల్ అయిపోయింది మార్కెట్ లో. సో అందువల్ల ఫస్ట్ ట్రేడ్ లో నేను ఓన్లీ 35 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేశాను. ఓకే, అండ్ సెకండ్ ట్రేడ్ 110 పాయింట్స్, థర్డ్ ట్రేడ్ 108 పాయింట్స్, ఫోర్త్ ట్రేడ్ 110 పాయింట్స్, ఫిఫ్త్ ట్రేడ్ 170 పాయింట్స్. 4 కాల్ సైడ్ ట్రేడ్స్. ఎలా ప్రాఫిట్ బుకింగ్ చేశాను అంటే దీంట్లో 2 బ్యాంక్ నిఫ్టీ ఉన్నాయి, 2 సెన్సెక్స్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ నేను కాల్ సైడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ నాకు బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది వచ్చింది. బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది కంప్లీట్ గా బ్రేక్ అయిపోయి రీటెస్ట్ అవుతేనే సెల్లింగ్, రీటెస్ట్ కాలేదు. దాని తర్వాత డైరెక్ట్ బయింగ్ ఇచ్చేసింది. అండ్ ఇక్కడ ట్రెండ్ రివర్సల్ జోన్, ఈ పాయింట్ దగ్గర ట్రెండ్ రివర్సల్ జోన్ అనేది ఉంది. అండ్ ట్రెండ్ రివర్సల్ జోన్ అనేది ప్రైస్ రివర్సల్ జోన్, ట్రెండ్ రివర్సల్ జోన్ అంటే ఒకటే. సో సీజన్ 13 లో ప్రైస్ రివర్సల్ జోన్ అంటే ఏంటి నేను నేర్పించాను, ప్లీజ్ వెళ్ళి చూడండి. అండ్ సీజన్ 4, 5, 6 లో ఆర్డర్ బ్లాక్స్ బ్రేక్ అవుతే, బ్రేక్ కాకపోతే వాట్ ఈస్ ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది కూడా నేర్పించాను. ఈ సీజన్స్ కంప్లీట్ చేస్తే మీరు ప్రాపర్ గా మీకు నేను ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానో అర్థమవుతుంది. సో ఒక ట్రేడ్ వచ్చేసి
నేను ఈ బయింగ్ ఆర్డర్ బ్లాక్ లో తీసుకున్నాను. సెకండ్ ట్రేడ్ వచ్చేసి బయింగ్ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయ్యి ఇన్ డిసిజన్ క్యాండిల్ నాకు నో సప్లై క్యాండిల్ ఇచ్చినప్పుడు ట్రేడ్ తీసుకున్నాను. అందుకల్లనే ఇక్కడ నాకు హై జంప్ అనేది దొరికింది. యాజ్ సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా నాకు ఏం జరిగింది, ఇక్కడ సేమ్ అక్కడ బయింగ్ తీసుకోవడానికి ఇక్కడ బయింగ్ తీసుకోవడానికి సేమ్ రీజన్ ఏంటి అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రెండ్ రివర్సల్ జోన్ ఇక్కడ చూడండి, రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఆల్రెడీ ఇక్కడ రీటెస్ట్ అయ్యే మార్కెట్ పైకి వెళ్ళింది. ఎందుకంటే ఇది ట్రెండ్ రివర్సల్ జోన్ కాబట్టి. సో అందువల్లనే ఇక్కడ ఇన్ డిసిజన్ రాగానే నేను వెయిట్ చేసి ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను. లెవెల్ బ్రేక్ అవుతుంటే ఇంకో ట్రేడ్ తీసుకున్నాను. దాట్స్ వై నాకు ఈ 4 ట్రేడ్స్ లో ఎక్కడ ఫస్ట్ ట్రేడ్ వదిలేస్తే ఈ సెకండ్ ఈ సెకండ్ ట్రేడ్ ఈ సెకండ్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ, ఫోర్త్ ట్రేడ్, ఫిఫ్త్ ట్రేడ్ సెన్సెక్స్. అందుకే నాకు పర్ఫెక్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. మరి ఎండ్ ఆఫ్ ది డే లో ఇక్కడ పుట్ సైడ్ తీసుకున్నాను 57,600 పిఈ తీసుకున్నాను. అక్కడ నేను పిఈ ఎందుకు తీసుకున్నాను అంటే, ట్రేడర్ ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ నాకు సెల్లింగ్ అనేది కనిపించింది, అందుకే తీసుకున్నాను. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ కాగానే తీసుకున్నాను. మార్కెట్ ఏం చేసింది, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ పాయింట్ ని బ్రేక్ చేసి కిందికి వెళ్ళి ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చి పైకి వెళ్ళిపోయింది. అక్కడ నాకు ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యి 12 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. బట్ నేను ఒక పొజిషన్ అనేది హోల్డ్ చేస్తున్నాను. అండ్ ఆ హోల్డ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మార్కెట్ ఆల్రెడీ ఒక హై ఇచ్చింది. మళ్ళీ మార్కెట్ హై ఇస్తుంది అంటే మార్కెట్ రేపైనా ఎల్లుండైనా ఈ లెవెల్ బ్రేక్ చేయొచ్చు. అండ్ ప్రీవియస్ అనాలిసిస్ 2 to 3 వీడియోస్ నేను ఏం చెప్పాను, నేను మార్కెట్ సెల్లింగ్ సైడ్ చూస్తున్నాను బట్ నాకు బయ్యింగ్ రికవరీ అనేది కావాలి అని నేను చెప్పాను. మీరు కావాలి అంటే విత్ ప్రూఫ్ కోసం మీరు నా ప్రీవియస్ 4 to 5 డేస్ అనాలిసిస్ వీడియోస్ చూడండి. ప్రతి వీడియోలో చెప్పాను, రికవరీ లేనిది నేను పొజిషన్ పుట్ సైడ్ అనేది తీసుకోను అని చెప్పాను. సో నాకు రికవరీ అనేది ఇవాళ దొరికింది. అండ్ ఇక్కడ నాకు ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్ అనేది కనిపించింది. అది రేపైనా కావచ్చు ఎల్లుండి అయినా కావచ్చు కిందికి బ్రేక్ చేయాల్సిందే. ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్ ఇవ్వాల్సిందే, లిక్విడిటీ అనేది ఇవ్వాల్సిందే. సో మార్కెట్ ఏం చేసింది, ఇవాళ రీసెంట్ హై పైన లిక్విడిటీ ఇచ్చి క్లోజింగ్ ఆక్షన్ సిస్టమ్ అకార్డింగ్ మార్కెట్ అనేది చాలా కింద క్లోజ్ చేసింది. అందువల్ల నాకు ప్రాఫిట్ అనేది, ఇంకా రేపు మార్కెట్ ఓపెన్ కూడా కాలేదు, ప్రాఫిట్ అనేది జబర్దస్త్ కనిపిస్తుంది నాకు. ఓకే, సో ఒక ట్రేడ్ తీసుకునేప్పుడు బిహైండ్ ఇంత అనాలిసిస్ ఉంటదండి. ఊకేనే ప్రొఫెషనల్స్ అయిపోరు, ఊకేనే ఎక్స్పీరియన్స్ అనేది రాదు. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఒకటే మార్కెట్ లో ఏంటి అంటే, మార్కెట్ లో కనుక మీరు నెగ్గాలి అనుకుంటే ఫస్ట్ మార్కెట్ ని నేర్చుకోండి, దాని తర్వాత గెలవండి. వితౌట్ నోయింగ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ స్టాక్ మార్కెట్, ఇంట్రాడే, ఏదైనా కానివ్వండి, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంది మార్కెట్ గురించి అంటే మీరు మార్కెట్ లో పైకి రాలేరు. ఇది నేను రాసిస్తాను. ప్లీజ్ మార్కెట్ కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. మార్కెట్ ఎక్కడ ఫాలో చేయమంటే మార్కెట్ ని ఫాలో చేయండి. మీరు ట్రేడ్ తీసుకొని మార్కెట్ నన్ను ఫాలో చేయాలి అంటే మార్కెట్ వంగపెట్టి గుద్దుతుందండి. సో దిస్ ఇస్ మై సజెషన్, ఫస్ట్ నేర్చుకోండి, దాని తర్వాత ట్రేడ్ చేయండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు రేపటి మంగళవారం అనాలిసిస్ మనం కనుక చూసుకుంటే, సింపుల్ గా అయితే ఇవాళ మార్కెట్ తెగ్గొట్టేసింది ఎక్స్టెండెడ్ ఇంపార్టెంట్ షార్టెడ్ ఇంపార్టెంట్ ని. ఇవాళ మార్కెట్ ఇక్కడ ఏం చేసింది క్లియర్ గా చెప్తాను నేను. ఒక హై వెళ్ళిన తర్వాత ఇక్కడ షార్టెడ్ ఎం ప్యాటర్న్ ఎండ్ ఆఫ్ ది డే అలాగే క్లోజ్ చేసింది. సో రేపటికి మనకి ఏం ఇంపార్టెంట్ అంటే ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఈ లెవెల్ మనకి ఎలా పనిచేస్తుంది, ఇప్పుడైతే షార్టెడ్ ఎం ప్యాటర్న్, బట్ ఇది మనం చూసుకుంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది, ప్లస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ కూడా ఉంది. సో రేపటి మార్కెట్ లో నిఫ్టీలో మనకు బయ్యింగ్ క్యాచ్ చేయాలి అన్న, మార్కెట్ సపోర్ట్ ఇవ్వాలి అనుకున్న 24,326 అనే లెవెల్ బ్రేక్ చేయాలి. దీనిపైకి వెళ్తేనే బయ్యింగ్, అలా లేకపోతే సెల్లింగ్. దిస్ ఇస్ మై కంప్లీట్ ప్రిడిక్షన్. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఇవాళ మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్ ఇచ్చింది. సో ఈ లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే బయింగ్ ఆలోచించాలి, ఈ లెవెల్ బ్రేక్ చేయకపోతే బయింగ్ అనేది మనం ఆలోచించకూడదు. ఈ లెవెల్ దగ్గర మనకు రీటెస్ట్ రివర్సల్ కావాలి. ఓకేనా అండి. సో నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో సింగిల్ లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సెన్సెక్స్ లో చూసుకుంటే, సెన్సెక్స్ లో అయితే ఇంకా లెవెల్ బ్రేక్ కాలేదు. సో రేపు ఎక్కడైనా హై వెళ్ళి లో బ్రేక్ చేస్తుంటే ఇక్కడ మనకు ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్ అనేది దొరుకుతుంది. అండ్ ఈ ఎం ప్యాటర్న్ లో
మార్కెట్ కొంచెం పైకి వెళ్ళినా లిక్విడిటీ అనేది దొరుకుతది. దాని తర్వాత మార్కెట్‌లో ఫాల్ అనేది జరుగుతది. ఓకేనా అండి. సో, మనం కంప్లీట్‌గా ఈ లెవెల్ పైనే ఫోకస్డ్ చేయాలి. 77,791 ఎందుకంటే ఇక్కడ కింద క్లోజ్ చేసింది కాబట్టి మనకు వాల్యూ కనిపియట్లేదు. బట్ నేనేం చెప్తున్నాను అంటే రేపు పైకి వెళ్ళినా లిక్విడిటీ అనేది గ్రాబ్ అవుతది. మార్కెట్‌లో పొజిషన్ అనేది రివర్స్ అవ్వచ్చు. సో, సింపుల్ టు సింపుల్ 77,791 అనేది మనకు మార్కెట్‌లో ఇంపార్టెంట్. నిఫ్టీలో ఒకటే లెవెల్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఒకటే లెవెల్ ఉంది. సెన్సెక్స్ లో కూడా ఒకటే లెవెల్ ఉంది. ఈ 3 లెవెల్స్ అనేవి ఫోకస్డ్ లెవెల్స్ అండి. ఓకేనా. సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.